వైఎస్ షర్మిలను వైఎస్ సునీతారెడ్డి ఇడుపులపాయలో కలిశారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్లో షర్మిలతో కలిసి సునీత ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇక అక్కడి నుంచి కడపలో జరిగే కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి విస్తృత సమావేశానికి బయలుదేరారు. షర్మిలతో కలిసి సునీత ఒకే వాహనంలో వెళ్లారు. దీంతో సునీతారెడ్డి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని ప్రచారం ఊపందుకుంది. వైఎస్ షర్మిలతో సునీతారెడ్డి భేటీకి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, బలరాం కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు వైఎస్ షర్మిలతో ఈ రోజు ఉదయం 8 గంటల సమయంలో వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి సమావేశమయ్యారు. భేటీ అనంతరం దాదాపు గంట సేపు జరిగినటువంటి ఈ భేటీ అనంతరం ఇరువురు కూడా అటు షర్మిలారెడ్డి కావచ్చు, అదే విధంగా సునీతారెడ్డి కావచ్చు, వీరిరువురు కూడా ఒకేసారి వైఎస్ఆర్ ఘాటు వద్దకు వెళ్లి వాళ్ళు ప్రత్యేక ప్రార్థనలు సైతం నిర్వహించారు. ఈ యొక్క ప్రార్థనలో కూడా షర్మిలారెడ్డితో పాటు సునీతారెడ్డి కూడా పాల్గొనడం కూడా మనం ఇక్కడ విశేషంగా చెప్పవచ్చు. ఇరువురు కూడా ఒకే వాహనంలో ప్రార్థనల అనంతరం కడపలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశానికి బయలుదేరి వస్తున్నారు. అయితే మరి కాసేపులో మనం ఇక్కడ చూసినటువంటి ఈ ప్రదేశంలోనే అంటే జయరాజ గార్డెన్స్ లోనే వీరిద్దరు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతారు. ఈ జయరాజ్ గార్డెన్స్ కూడా సునీతారెడ్డికి సంబంధించినటువంటి సొంత కళ్యాణ మండపంగా మనం చెప్పవచ్చు. ఏదైతే సునీతారెడ్డి సొంత కళ్యాణ మండపంలోనే మొదటిసారిగా పిసిసి పగ్గాలు చేపట్టిన తర్వాత షర్మిలారెడ్డి కడప జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా అటు కడప, అన్నమయ్య జిల్లాలకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులతో విస్తృత సమావేశాన్ని ఇక్కడ నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి కార్యకర్తలు, నాయకులు సైతం ఇప్పటికే భారీగా చేరుకుంటున్నారు. అయితే ఇడుపులపై నుంచి సునీతారెడ్డితో పాటు అదేవిధంగా షర్మిలారెడ్డి వారు కూడా ఇక్కడికి బయలుదేరి వస్తున్నారని చెప్పవచ్చు. బలరాం, రమేష్, అంటే షర్మిలతో సునీతారెడ్డి భేటీ రాజకీయంగా ఎటువంటి ప్రాధాన్యత సంతరించుకుంది? ముఖ్యంగా స్థానికంగా ఎటువంటి చర్చ నడుస్తోంది? మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఇది ఎటువంటి చర్చకు దారితీస్తోంది? బలరాం, ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు సునీతారెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేస్తుందంటూ చాలా రోజుల నుంచి కూడా ప్రచారం జరుగుతూ వస్తుంది. అయితే ఆమె ఏ పార్టీలో చేరబోతుందనేటువంటి విషయానికి మాత్రం సస్పెన్షన్ గా కొనసాగుతోంది. అయితే ఆ సస్పెన్షన్ కి ఈ రోజు షర్మిలారెడ్డితో ఎప్పుడైతే సునీతారెడ్డి భేటీ అయ్యారో ఈ భేటీతో ఈ సస్పెన్షన్ కు తెర దింపారని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కతో కలిసి చెల్లి అంటే ఇరువురు కూడా మొదటిసారిగా వైఎస్ఆర్ ఘాటుకు చేరుకోవడం. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం సునీతారెడ్డి వైఎస్ఆర్ ఘాటుకు ఒక్కసారి మాత్రమే వచ్చింది. దాదాపు ఈ 4-5 సంవత్సరాల్లో ఆమె ఘాటు వద్దకు వచ్చినటువంటి పరిస్థితి అయితే లేవు. కానీ ఈ రోజు షర్మిలారెడ్డితో ప్రత్యక్షంగా భేటీ అయినటువంటి తరువాత కాంగ్రెస్ లో చేరిక పైన కూడా వారిద్దరి మధ్య ఒక విధమైనటువంటి చర్చ జరిగిందనేటువంటి సమాచారం మనకు వస్తుంది. వీరిద్దరి మధ్య ఆళ్ల రామకృష్ణారెడ్డి పూర్తిగా మధ్యవర్తిత్వం వహించినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఇరువురు కూడా వెళ్లి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేయడం, అంతేకాకుండా విస్తృత సమావేశానికి ఆమె హాజరు కానుండడంతో ఆమె పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో చేరబోతోంది అనేటువంటి సంకేతాలు స్పష్టంగా తేటతెల్లం అవుతున్నాయని చెప్పవచ్చు. బలరాం, రైట్, థ్యాంక్ యూ రమేష్.